ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి. వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్. ఇప్పటికే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా రచ్చ. కేసీఆర్ లేఖపై ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష. నిపుణులతో చర్చించే అవకాశం. బీహెచ్ఈఎల్ ప్రతినిధుల్ని వివరాలు అడగనున్న కమిషన్. నేడు ఏపీ సచివాలయానికి పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం. రేపు బాధ్యతల స్వీకరణ. పసుపు బిళ్లతో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లండి. కార్యకర్తలకు అచ్చెన్నాయుడు సూచన. అధికారులు కుర్చీవేసి మరీ పనిచేస్తారంటూ కామెంట్. 2019 వరకే పోలవరం 72% పూర్తి. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మరో 5 ఏళ్లు పట్టే ఛాన్స్. జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి అన్న నిమ్మల. నామినేటెడ్ పోస్టులపై రేవంత్ ఫోకస్. మంత్రులతో ఇవాళ కీలక భేటీ. 34 మందికి పదవులు ఇస్తామంటూ ఇప్పటికే హామీ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీలో నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన. కరువుపై 6 జిల్లాల్లో అధ్యయనం. రైతులతో మాట్లాడనున్న సెంట్రల్ టీం. కిషన్ రెడ్డి బండి సన్మాన కార్యక్రమం వాయిదా. రేపు కేంద్ర కేబినెట్ సమావేశంతో నిర్ణయం. ఎల్లుండి బీజేపీ ఆఫీసులో సన్మానానికి ఏర్పాట్లు. తెలంగాణలో కొనసాగుతున్న బదిలీలు. 28 మంది ఐపీఎస్ అధికారుల ట్రాన్స్ఫర్. త్వరలో మరికొంతమందికి స్థానచలనం. ఇవాళ విద్యార్థి సంఘాల స్టూడెంట్ మార్చ్. నీట్ ఎగ్జామ్లో అవకతవకలపై ఆందోళనలు. ప్రధాని క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్సీ బల్మూరి. వర్షాలు లేక వరంగల్ రైతుల ఆందోళన. వానదేవుడి కరుణ కోసం మొక్కులు. బొడ్రాయి గ్రామ దేవతలకు జలాభిషేకాలు. కూలీగా మారిపోయిన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఉపాధి హామీ పనులు చేసిన సందీప్ బాగా. కూలీల కష్టసుఖాలు తెలుసుకున్న అధికారి. ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు నేతల తీరు. తోలు తీస్తానని బైరెడ్డి రాజశేఖర రెడ్డి వానే. 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి అవకాశం. డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్లపై ఇంకా సస్పెన్స్. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల టైం. శిలాతోరణం వరకు క్యూ లైన్. ఇవాళ వారణాసికి ప్రధాని మోదీ. రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధులు. పీఎం ఫస్ట్ టూర్కు భారీ ఏర్పాట్లు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక. 27న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం. డిప్యూటీ సభాపతి స్థానం కోసం విపక్షాల పట్టు. వాయనాడ్ సీటు వదులుకున్న రాహుల్. రాయ్బరేలీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం. వాయనాడ్ ఉప ఎన్నిక బరిలో ప్రియాంక గాంధీ. 5 రోజుల్లో 1,00,000 మందిని కలిసిన ఒడిశా సీఎం. ప్రజల బాధను తెలుసుకుంటున్న మాఝీ. 5 ఏళ్లలో 50 ఏళ్ల అభివృద్ధిని చూపిస్తామని ధీమా. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఏపీలో 3 రోజులు తేలికపాటి జల్లులు. పుష్ప 2 విడుదల వాయిదా. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యమే కారణం. T20 వరల్డ్ కప్ లో కివీస్ విజయం. పపువా న్యూగినియాపై 7 వికెట్ల తేడాతో గెలుపు. ఇప్పటికే సూపర్ 8 నుంచి న్యూజిలాండ్, PNG అవుట్.